హలో ఫ్రెండ్స్, అందరికీ వీకెండ్ ప్లాన్స్ ఉంటాయి కదా. నాకు మాత్రం నా వీకెండ్ ప్లాన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యింది. మా అన్నయ్య వదిన వెళ్ళాల్సిన ఫిలింకి మా అన్నయ్య డ్రాప్ అయిపోయి నేను వదిన వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ తెలిసిందే కదా, మనకు పార్కింగ్ గుర్తుకుండదనమాట. సో ఈ చిన్న స్నాప్ అట్రియం మాల్ గచ్చిబౌలిలో వెళ్ళాము. ఫర్ ది ఫస్ట్ టైం నా లైఫ్లో మార్నింగ్ షో వెళ్ళామన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా. మీలో ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వెళ్ళి ఉంటే ప్లీజ్ డూ కామెంట్. ఏది ఏమైనా మా బ్రోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీ వలన నా చైల్డ్హుడ్ మెమరీస్ రీకాల్ అయినట్టు అనిపించింది. మూవీలో ది బాండ్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ తెలుస్తుంది. ఏది ఏమైనా ఎంత గొడవ పడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కలిసిపోయి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. నా చైల్డ్హుడ్ మెమరీస్, ఫ్రెండ్స్ అన్నీ గుర్తుకొచ్చాయి. కొంచెం ఎమోషనల్, కొంచెం నవ్వులు, కొంచెం పాలిటిక్స్ అన్నీ మిక్స్ అయ్యి మంచి ఫీల్తో బయటికి వస్తాము. బట్ ఇదంతా ఓకే, కానీ నిజంగా ఫ్రెండ్షిప్ అన్నది లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్. ఈగో అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వస్తే పాప్కార్న్ తీసుకుంటాం. ఇక్కడ పాప్కార్న్ తీసుకున్నాము, మంచిగా పాప్కార్న్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ ఎమోషనల్ సీన్ వచ్చిందండి. మా కీర్తి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది అనమాట. మీరు కూడా ఇలాగే ఏడుస్తారా? కీర్తి ఏడ్చేసరికి నాకు ఫస్ట్ టైం నవ్వు వచ్చేసింది. నేను ఎమోషనల్ అవుతాను, కానీ మరి కీర్తి అంతా కాదు. కీర్తి లిటరలీ చాలా ఏడ్చేసిందండి. ఇలా మూవీ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.